రోడ్ల మీద కుక్కలు పడితే తట్టడి మట్టి కొట్టేవాళ్ళు లేరు. చెక్ డ్యాములు పక్కన మట్టి కొట్టుకోకపోతే వాటి బాగా పెట్టేవాళ్ళు చెల్లు కట్టలు తెగిపోతే అట్లంటూ పుడిచేటోళ్ళు లేడు. అసలు గెలిచిన వ్యక్తికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలది పట్టించుకుందాం చేద్దామనే ఆలోచన లేదు. నేను మీ ఊరికి వచ్చిన ఏమాట నాకు తెలియదు, కానీ మీరు నిలదీయవలసి ఉండే. మీరు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 13 వాగ్దానాలు ఇల్లు తిరిగి మాకు గ్యారెంటీ కార్డు ఇచ్చారు కదా, అది ఏ ఒక్కటి రాలే. ఎందుకు వేయాలి? ఓకే ఎన్నికల ఏమన్నాడు? మా ప్రభుత్వం వస్తే బీసీలకు లోకల్ బాడీ అంటే ఈ ఎన్నికలు, రేపొచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, రేపొచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అన్నాడు. పెద్ద సభలు అన్నాడు. ఇప్పుడు మనం మొన్న ఎన్నికలు చూస్తే మరిపడ మండలంలో 48 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 42% అంటే 18 రావాలి. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు జేబులో చదువుకుంటారు. సంసారం కాదు చదువుకోవడం, వాళ్ళ జేబుల్లో నింపుకోవడం చదువుకోవడం జరుగుతుంది. బీసీకి ఇవ్వడం చాలా సంఘంలో సగం మంది బీసీలు ఉన్నారు. ఎందుకు ఇవ్వకూడదు? అంతమంది ఉన్నప్పుడు మెజారిటీ జనం ఉన్నారు కాబట్టి ఇచ్చిన 20 ఇండ్లు ఉంటే రెడ్యూస్ గా అయ్యామా 60 ఓట్లు 60 ఓట్లు ఉన్న వాళ్ళకి అన్నా 600 ఉన్న వాళ్ళకి అదే ఇచ్చడం. అందరూ కూడా దీవించండి. మీ కొడుకు లాంటి వాడు, మీ అన్న లాంటి వాడు. ఓకేనా? జై తెలంగాణ.